ఓపెన్ నిలబడతాను. అట్లా కాదు సార్, 900 మంది ఉంటే 900 మంది స్టేజ్ మీద ఎక్కాల, అది లెక్క. 900 మంది ఎక్కాలి. Fantastic evening to everyone. This is the girls. Amazing evening everyone. This is Rajesh from grade 9. The member of Legislative Assembly of Parliament. Sir's commitment to public service and contribution to social development inspires us all. When we look at Sir's political career and great success as a politician, moreover a good and an inspiring human being, in 2004, Amarnath Reddy Garu was first elected as an eminent Institutions Director Garu, Dr. Rajendra Reddy Garu, ఈ యొక్క కళాశాల చైర్పర్సన్ గారు సునీల్ గారు, మదర్ తెరిసా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ గారు పెద్దలు రవీంద్రబాబు గారు, కళాశాలకు ఈ యొక్క స్కూలుకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు, ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క యానివర్సరీ డేకి విచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. మొట్టమొదటగా మన ప్రాంతంలో అంటే మన మండలం, నా మండలం, నేను కూడా ఈ మండలం వాసే. ఈ ప్రాంతంలో ఒక సిబిఎస్ఈ మదర్ తెరిసా మంచి స్కూలు +1 +2 దాకా, అంటే ప్రీ స్కూల్ నుంచి
+2 దాకా ఇక్కడ మంచి ఫ్యాకల్టీతో మనందరికీ కూడా అనుకూలమైనటువంటి ప్రదేశంలో, అనుకూలమైనటువంటి వాతావరణంలో ఇక్కడ ఈ ఇన్స్టిట్యూషన్ రావడం చాలా సంతోషం. దీన్ని ఈ ప్రాంతంలో ఉండేటువంటి మనం అందరం కూడా బాగా ఉపయోగించుకోమని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే మదర్ తెరీసా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ స్కూలే కాదు, మనకు ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాల కానీ పలమనేరు దగ్గర ఉండేటువంటి ఆ ప్రాంతంలో అన్ని రకాలైనటువంటి కోర్సెస్తో బ్రహ్మాండంగా కూడా చిన్న స్థాయి నుంచి ఈ రోజు బ్రహ్మాండంగా ఒక పెద్ద విద్యా సంస్థలుగా ఎదగడం, ఈ ఎదిగిన క్రమంలో ఈ ప్రాంతంలో ఉండేటువంటి మన పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేసుకోవడానికి ఈరోజు ఎంతో మంది ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ నుంచి బయటకు పోయి ఈ యొక్క భారతదేశంలోనే కాదు ప్రపంచంలో నలుమూలల్లో కూడా ఎంతో మంది ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా ఇక్కడ చదివినటువంటి వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంకు రావడానికి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ ప్రధానమైనటువంటి కారణం అని చెప్పి సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే చాలా చోట్ల మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్స్, ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ పరంగా కూడా అన్ని రకాలుగా కూడా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. రాబోయే కాలంలో మోడల్ స్కూల్స్ కూడా తయారు చేయాలని ప్రతి గ్రామంలో కూడా మరి అంగన్వాడీ నుంచి మరి ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ, అప్పర్ ప్రైమరీ కానీ, హై స్కూల్కి సంబంధించినటువంటి అన్నిటికీ కూడా ఈ ప్రభుత్వంలో మరి నారా లోకేష్ గారి నాయకత్వంలో వాటిని ఒక మంచి ఫ్యాకల్టీలు ఇచ్చి ప్రతి ఒక్క సెక్షన్ కు, ప్రతి ఒక క్లాస్ కు కూడా ఒక టీచర్ని ఇచ్చేదానికి కూడా ఈరోజు అవకాశాలు కల్పిస్తా ఉన్నారు. ఒక పక్క ప్రభుత్వ పాఠశాలల్లో మనకు అవకాశాలు ఉంటూనే అదే విధంగా ప్రైవేటు పాఠశాలలు కూడా, ఎందుకంటే సిబిఎస్ఈకి సంబంధించినటువంటి ఈ యొక్క పాఠశాల ద్వారా మనం ఇంకా మెరుగైనటువంటి మరి ఒక చదువు మనం చదువుకోగలిగితే ఇంకా బయట మంచి అవకాశాలు కలుగుతాయి. దాన్ని బాగా ఉపయోగించుకోవడానికి ఈ యొక్క ప్రాంతంలో ఈ పాఠశాల బాగా ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తూ, ఇంకా ఈ యొక్క పాఠశాల రేపు రాబోయే కాలంలో ఇప్పుడే మన చైర్మన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇంకా ఈ ప్రాంతంలో ఇంకా మంచి కోర్సెస్ కూడా రాబోయే కాలంలో నర్సింగ్ కోర్సులు కానీ, రాబోయే కాలంలో అన్ని రకాలుగా కూడా ఈరోజు ఇంజనీరింగ్ ఉంది, అన్ని రకాలైనటువంటి టెక్నికల్ కోర్సెస్ అన్ని కూడా, ఎందుకంటే ఈరోజు టెక్నికల్ కోర్సెస్ ఎక్కువగా కూడా మనం ప్రమోట్ చేయగలిగితే ఇక్కడ ఈ ప్రాంతం నుంచి మనకు దగ్గరలోనే అటు బెంగళూరు కానీ ఇటు చెన్నై కానీ రెండు ఉన్నాయి. మన కనెక్టివిటీ కూడా బాగా పెరుగుతూ ఉంది కాబట్టి ఆ కనెక్టివిటీ పెరిగినప్పుడు ఇక్కడ ఒక మంచి టెక్నికల్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఈ ప్రాంతంలో మనం ప్రమోట్ చేయగలిగితే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ టెక్నాలజీస్ వాళ్ళ ద్వారా వాళ్ళతో స్కిల్స్ డెవలప్ చేయగలిగితే ఖచ్చితంగా మన దగ్గరలో ఉండేటువంటి ప్రాంతంలో వాళ్ళకు ఉపాధి అవకాశాలు మెరుగ్గా కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఈ ప్రాంతంలో మా విద్యకు సంబంధించి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకు ఉపయోగకరంగా ఏది చేసినా తప్పనిసరిగా మా అందరి సహకారం ఖచ్చితంగా కూడా ఇన్స్టిట్యూషన్స్ కు ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా నేను కోరుకుంటున్నా, మీరందరూ కూడా బాగా చదివి ఈ యొక్క కాలేజీకి మంచి పేరు తీసుకురండి. అదే విధంగా ఇక్కడ చదివి మీ తల్లిదండ్రులకు పుట్టిన ఊరికి కూడా మంచి పేరు తీసుకొస్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.
ఓకే. Thank you, sir. It's a wait. Sir, look here, sir. Smile. Contribution to the society and shaping the development of state of Andhra Pradesh are truly inspiring us. And we are deeply grateful for your time has taken on from your busy schedule to be with us today. As a token of our respect and appreciation, we would like to present you with